Hello friends, welcome to our class. Welcome to our channel. మనం ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మన క్లాస్లో మన ఛానల్లో తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రాజెక్ట్స్, జిల్లాలోని ముఖ్యమైన వాటర్ ఫాల్స్ అవన్నీ మనము ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. ఇట్లా ప్రతి జిల్లాల తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి జిల్లాకు సంబంధించిన ఇంపార్టెంట్ వాటర్ ఫాల్స్ కానీ, జాగ్రఫీకి సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా మనం బాగా నేర్చుకోవచ్చు. ఈ క్వశ్చన్స్ కూడా ఎలా వస్తాయనేది కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, చూడండి, మనం మంచిగా ప్రింట్అవుట్ తీసుకున్నాం. కుమ్రం భీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్. ఫస్ట్ ఈ మ్యాప్ ఒక రెఫరెన్స్గా చూసుకుందాం. ఇదే మన కుమ్రం భీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్. ఇక్కడంతా చూసుకుంటే ఇక్కడంతా మన నేబర్ డిస్ట్రిక్ట్ నేబర్ చూసుకుంటే ఇక్కడంతా మహారాష్ట్ర స్టేట్ వచ్చేస్తుంది. బార్డర్ అంతా ఇదంతా మహారాష్ట్ర వస్తుంది. తర్వాత ఇక్కడ దిక్కు చూసుకుంటే ఛత్తీస్గఢ్ వస్తుంది. తర్వాత ఇక్కడ ఈ మన నేబర్ డిస్ట్రిక్ట్ ఏంటిదంటే ఇటువైపు ఇక్కడ వచ్చేసి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, ఇక్కడ వచ్చేసి నిర్మల్ డిస్ట్రిక్ట్, అండ్ ఇక్కడ వైపు చూసుకుంటే ఇది మంచిర్యాల డిస్ట్రిక్ట్. ఇది మన డిస్ట్రిక్ట్ మ్యాప్ చూసుకున్నాం కదా. ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అంటే ఇంపార్టెంట్ థింగ్స్, ఇంపార్టెంట్ జాగ్రఫీ పరంగా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఎలా నేర్చుకోవాలనేది కూడా ఇట్లా స్టెప్ బై స్టెప్ మనం రాసుకున్నాం. ఫస్ట్ది జోడేఘాట్. ఈ జోడేఘాట్లో ఏముందంటే జోడేఘాట్ ట్రైబల్ మ్యూజియం ఉంది. మన తెలంగాణ ప్రతి ఆస్పిరెంట్కి తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్ ఇవన్నిట్లా మనకి ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు జోడేఘాట్ అనే పేరు వినగానే మనకి గుర్తుకు రావాల్సింది మన కుమ్రం భీం. ఓకే, జోడేఘాట్ అనే పేరు అనగానే మనకు గుర్తుకు రావాల్సింది కుమ్రం భీం. కుమ్రం భీం ట్రైబల్ మ్యూజియం ఎక్కడ ఉందంటే ఈ జోడేఘాట్లోనే ఉంది. ఓకే, కుమ్రం భీం ట్రైబల్ మ్యూజియం ఎక్కడ ఉందంటే ఈ జోడేఘాట్లోనే ఉంది. ఓకే, సో ఇది మన కేసీఆర్ గారు, ఓకే, మన ఎక్స్ సీఎం కేసీఆర్ గారు 2016లో ఈ మ్యూజియం అనేది స్టార్ట్ చేశారు. మన కుమ్రం భీం యొక్క ఐడియాలజీ ఏంటిదంటే జల్, జంగిల్ అండ్ జమీన్. ఓకే, కుమ్రం భీం ఐడియాలజీ ఏంటిదంటే జల్, జంగిల్ అండ్ జమీన్. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కుమ్రం భీము ఎందుకు ఫైట్ చేసిండు, కుమ్రం భీము యొక్క అచీవ్మెంట్స్, లైఫ్ టైం అచీవ్మెంట్స్ ఏంటివంటే కుమ్రం భీం గారు ఆదివాసీ యొక్క రైట్స్ కోసం ఫైట్ చేశారు. ఓకే, కుమ్రం భీం గారు ఆదివాసుల యొక్క రైట్స్ కోసమే ఫైట్ చేశారు. ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనము గుర్తుకు పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, కేరామేరీ ఘాట్ రోడ్. కేరామేరీ ఘాట్ రోడ్ ఎక్కడ ఉంది, ఏ జిల్లాలో ఉందంటే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉంది. ఈ జిల్లాలోనే ఇది ఓల్డెస్ట్ ఘాట్ రోడ్ అనమాట. ఓకే, కేరామేరీ ఘాట్ రోడ్ ఈ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఓల్డెస్ట్ ఘాట్ రోడ్. నెక్స్ట్ కుమ్రం భీం ఇరిగేషన్ ప్రాజెక్ట్. కుమ్రం భీం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏ రివర్ పైన ఉంది అనేది మనము చూసుకోవాలి. ఏ రివర్ కనెక్టివిటీ, ఆ కనెక్టివిటీ యొక్క క్యాచ్మెంట్ ఎంత ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి. అయితే ఏ రివర్ మీద ఈ ప్రాజెక్ట్ ఉందంటే పెద్దవాగు రివర్. పెద్దవాగు రివర్ అనగానే మనకేం గుర్తుకు రావాలి, మహారాష్ట్ర నుంచి వస్తున్న ప్రాణహిత రివర్. అంటే పెద్దవాగు వచ్చేసి ట్రిబ్యూటరీ ఆఫ్ ప్రాణహిత రివర్ అని మనకు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఒక్కసారి ఇక్కడ మ్యాప్కి వెళ్దాం. మనకి ఇట్లా మహారాష్ట్ర స్టేట్ కదా, ఇక్కడ నుంచే మనకి ప్రాణహిత రివర్ వస్తుంది. ఓకే, సో మహారాష్ట్ర నుంచే మనకి ప్రాణహిత రివర్ వస్తుంది. సో ఈ కుమ్రం భీం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే మన రివర్ పెద్దవాగు రివర్. తెలంగాణలో మనము ఏమని పిలుస్తాము, పెద్దవాగు రివర్ అని పిలుస్తాం. ఈ పెద్దవాగు ప్రాణహిత రివర్ యొక్క ట్రిబ్యూటరీ అనమాట. నెక్స్ట్ మిట్ట వాటర్ ఫాల్స్. ఓకే, మన తెలంగాణ చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఓకే, అందరికీ కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. కానీ గతంలో చూసుకుంటే వాటర్ ఫాల్స్ మీద కూడా చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. మిట్టా వాటర్ ఫాల్స్. ఈ మిట్టా వాటర్ ఫాల్స్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి అంటే సప్తగుండాలు. మిట్టా వాటర్ ఫాల్స్ అంటే మనకు గుర్తుకు రావాల్సిన వర్డ్ ఏంటిదంటే సప్తగుండాలు. మిట్టా వాటర్ ఫాల్స్ యొక్క స్పెషాలిటీ తెలంగాణలో ఏంటిదంటే సప్తగుండాలు. ఇదే
ఈ మిట్ట వాటర్ ఫాల్సే పెద్ద జలపాతం అని కూడా పిలుస్తారు మన తెలంగాణలో. ఓకే, ఈ మిట్ట వాటర్ ఫాల్స్ని పెద్ద జలపాతం అని కూడా పిలుస్తారు మన తెలంగాణలో. అయితే మిట్ట వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉందంటే మనకి ఏం గుర్తుకు రావాలి? కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మిట్ట వాటర్ ఫాల్స్ ఉందని గుర్తుకు వచ్చారు. నెక్స్ట్ గంగాపూర్ కేవ్. గంగాపూర్ కేవ్లో ఏ టెంపుల్ ఉంటాడో దాంట్లో ఏ దేవుని యొక్క పూజలు జరుగుతాయి అనేది కూడా, ఏ దేవుని జాతర జరుగుతుంది అనేది మనం గుర్తుకు తెచ్చుకోవాలి. తెలంగాణ ప్రాంతంలో గంగాపూర్ కేవ్ ఎక్కడ ఉందంటే మన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉంది. గంగాపూర్ కేవ్లో ఏ దేవుణ్ణి మనం పూజలు చేస్తామంటే చూడండి, శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది. గంగాపూర్ కేవ్లో ఏ దేవస్థానం ఉందంటే శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది. ఇక్కడ మంచి చాలా విశేషంగా జాతర కూడా జరుగుతుంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. గంగాపూర్లో కేవ్లో ఏ దేవుడిని మనం పూజ చేస్తాము అనే క్వశ్చన్ వస్తే శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామికి పూజలు జరుగుతాయి. ఈ గంగాపూర్ కేవ్ ఏ జిల్లాలో ఉందంటే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉంది. ఇట్లా మనము 33 జిల్లాల గురించి మనము మంచిగా పాయింట్స్ రాసుకొని వాటి గురించి డిస్కస్ చేసుకుంటే మ్యాక్సిమం తెలంగాణ జాగ్రఫీ అనేది షార్టెస్ట్ పీరియడ్లో మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి నేను పాయింట్స్ స్టెప్ బై స్టెప్ రాసుకొని మనం మంచి క్లాస్ ప్రిపేర్ చేసిన చిన్న మ్యాప్ హెల్ప్ తీసుకొని. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా మిస్ అయ్యి ఉంటే మీరు కామెంట్స్ చేయండి, అది కూడా మనము కంప్లీట్ చేసుకోవచ్చు నెక్స్ట్ క్లాస్లో. ఏదైనా వాటర్ ఫాల్స్ ఏదైనా మిస్ అయ్యి ఉంటే మీరు కూడా కామెంట్స్లో రాయండి, మనము నెక్స్ట్ క్లాస్లో అది కంప్లీట్ చేసేసుకుందాం. ఓకే, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో ఇట్లా మనం అన్ని 33 డిస్ట్రిక్ట్స్ ఇట్లా కంప్లీట్ చేసేసుకుందాం, ఇట్లా మనము ముందుకు వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.